కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో చనిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా మా పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున మేము వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. చాలా దారుణమైన ఘటన ఇది. ఇంత దారుణమైన ఘటన కాశ్మీర్లో జరగటానికి, ఉగ్రవాదులు పేటరేగిపోవటానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మోడీ దీనికి బాధ్యత వహించాలి. 370 ఆర్టికల్ రద్దు చేయడంతో ఉగ్రవాదం కంట్రోల్లోకి వచ్చేసింది లేదు అని పదే పదే మోడీ, అమిత్ షా చెప్పే మాటలు మాయమాటలే తప్ప వాస్తవం కాదు. కాశ్మీర్ ప్రజల్ని కాన్ఫిడెన్స్లోకి, విశ్వాసంలోకి తీసుకోకుండా కాశ్మీర్లో ఉగ్రవాద సమస్య పరిష్కారం కాదు. ప్రజలను పాకిస్తాన్కు అప్పచెప్పి భూభాగాల కోసం వీళ్ళు పోరాడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇది మన దేశ ఐక్యతకి చాలా తీవ్రమైన ప్రమాదకరమైన ఇది. కానీ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవట్లో కాశ్మీర్ ప్రజల్ని భాగస్వాములు చేయాలి, కఠినంగా చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చే పనులు అమిత్ షా బిజీగా ఉన్నాడు తప్ప ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటం మీద మాత్రం శ్రద్ధ పెట్టడం లేదు. అందుకని మా పార్టీ తరఫున కాశ్మీర్లో ప్రశాంత వాతావరణాన్ని కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి. భారతదేశం గర్వించదగినటువంటి ప్రాంతం అది. ఆ ప్రజల్ని, ఆ భూభాగాన్ని కాపాడాలని చెప్పి మేము కోరుతున్నాం.